జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సమాజమే గురువు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు సమాచారమే గురువు అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. భూమండలం మొత్తంలో సమస్త ప్రాణికోటులోకెల్లా మనో చైతన్యం, బుద్ధి చైతన్యం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మనసున్నటువంటి వ్యక్తి కాబట్టే మానవుడు సమాచారాన్ని సేకరించగలుగుతున్నాడు. మనసు అనేది సమాచారాన్ని సేకరించడంలో, దానిని భద్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం సమాచారాన్ని సేకరిస్తూ అందుకు అనుగుణంగా కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అదుపు చేస్తూ ఉంటే అది చేతన మనసు అవుతుంది. అలా కాకుండా లోపలికి ప్రవేశించినటువంటి సమాచారాన్ని అంతరంగంలో భద్రపరచగలిగితే అది చిత్తం అవుతుంది. చేతన మనసు, చిత్తము, అంతఃచేతన మనసు, అధిచేతన మనసు ఇవన్నీ కలిపి మేధస్సుగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి భూమండలం మొత్తంలో మేధస్సు ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అందుకే పరిణామ క్రమంలో మానవుడు పరాకాష్ఠ స్థితిలో ఉన్నాడు. మిగతా జాతుల కంటే భిన్నంగా మానవుడు అన్ని రంగాల్లో ముందంజలో ఉండటానికి మూల కారణం మేధస్సే కదా. మేధస్సు నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. ఆ సమాచారానికి అనుగుణంగా వ్యక్తి జీవితాన్ని మలుస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. అనుభవాలు పెరిగే కొలది అవన్నీ కూడా అంతరంగంలో నిక్షిప్తమవుతాయి. నిక్షిప్తమైనటువంటి అనుభవాలన్నీ కూడా సమాచారమే కదా. కాబట్టి మానవుడికి మిగతా జాతులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, మానవుడు సమాచారాన్ని సేకరించగలుగుతాడు, ఆ సమాచారాన్ని సమాజానికి అందించగలుగుతాడు. సమాచారాన్ని సేకరించి సమాజానికి అందించగలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా గురువు అవుతాడు. మనిషి అజ్ఞానంలో జీవించినంతకాలం పరిమితంగా ఉంటాడు. జ్ఞానపరంగా ఎదిగే కొలది ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి సమాచారమే గురువు, జ్ఞానమే గురువు. గురువు తన అంతరంగంలో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉంటాడు. అయితే మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్రలేచినప్పటి నుండి మళ్ళా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు మనిషి యొక్క మేధస్సు నిరంతరం ప్రసార కేంద్రం మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది కదా. ప్రసార కేంద్రం అంటే ట్రాన్స్మిషన్ సెంటర్ అంటారు. సమాచారాన్ని స్వీకరిస్తూ ఉంటుంది, సమాచారాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఆ విధంగా భూమండలం అంతటిలో ప్రతి వ్యక్తి సమాచారాన్ని నిరంతరం విడుదల చేస్తూనే ఉంటాడు, స్వీకరిస్తూనే ఉంటాడు. పంచభూతాలకు కానీ, వృక్షాలకు కానీ, జంతువులకు కానీ అటువంటి అవకాశం లేదు. ఒక్క మానవ జాతి మాత్రమే అనూహ్యంగా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. అదేవిధంగా సమాచారాన్ని సమాజంలోనికి విడుదల చేస్తూ ఉంటుంది. ఆ విడుదల చేసేటటువంటి సమాచారం భూమండలం అంతటా విస్తరిస్తూ ఎవరైతే అటువంటి భావాలతో ఉంటారో వారిని చేరుతూ ఉంటుంది. కాబట్టి గురువులు ప్రత్యక్షంగా సమాచారాన్ని అందిస్తూ ఉంటే, కోట్లాది మంది మానవులు పరోక్షంగా సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. భూమండలంలో నిరంతరం ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎవరి అంతరంగం అయితే అటువంటి ఆలోచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందో అవి అతనిలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి జ్ఞానం ప్రవేశిస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్నటువంటి గురువు అనంతమైన సమాచారాన్ని అందించినప్పటికీ
అంతరంగంలో అందుకు సంబంధించినటువంటి సంస్కారాలు లేకపోతే ఆ సమాచారం లోపలికి ప్రవేశించే ప్రసక్తి లేదు. గత 25,000 సంవత్సరాలుగా మానవుడు నాగరికత పరిణామంలో మేధస్సును సూక్ష్మంగా సున్నితంగా తయారు చేశాడు. మేధస్సుకు పదును పెట్టాడు. సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. ప్రతి సృష్టిని చేసే కార్యక్రమంలో తలమునకలవుతున్నాడు. ఆ విధంగా క్రొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో మానవుడు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు, కృషి చేస్తున్నాడు. అయితే సమాజం అంటే ఏమిటి? కేవలం మానవులకు సంబంధించిందే సమాచారం, మానవ జాతికి సంబంధించిందే సమాచారం. ఇందులో దేశాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, జిల్లాలు కూడా ఉన్నాయి. మానవులకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సమాజంగా రూపాంతరం చెందుతుంది. ఆ సమాజం ఎలా ఉంటుంది? ఏ ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు, ఏ ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి జీవన విధానం ఒకే రకంగా ఉండదు, ఏ ఇద్దరి జీవితం కూడా ఒకే రకంగా ఉండదు. మానవులలో అనూహ్యమైనటువంటి భిన్నత్వం ఉంటుంది. ఆ భిన్నత్వం అనేది సమాచారానికి మూలమవుతుంది. విశ్వమంతా ఏకత్వంలో ఉన్నప్పుడు సమాచారం అనేది కరిగిపోతుంది. కానీ భిన్నత్వం పెరుగుతూ ఉంటే సమాచారం కూడా పెరుగుతూ ఉంటుంది. భిన్నత్వం అనేది ప్రకృతి సహజం. అంతా ఒకే రకంగా ఉండదు, ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి పంచభూతాలు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ, మానవులు కానీ భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. అటువంటి భిన్నత్వం అంతా సమాచారానికి కేంద్ర బిందువు అవుతుంది. అందువల్ల మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటాడు. క్రొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటాడు. పాతదనం కనుమరుగవుతూ ఉంటుంది, క్రొత్తదనం ఆవిష్కరించబడుతూ ఉంటుంది. క్రొత్తదనం ఉంటేనే మనిషిలో ఉత్సాహం పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. పాతదనం కొనసాగుతూ ఉంటే దాని పట్ల విముఖత, వ్యతిరేకత ఏర్పడుతుంది. అయితే సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అందరూ ఒకే రకంగా ఉండటం లేదు, అందరి జీవన విధానం ఒకే రకంగా ఉండటం లేదు. రంగు కానీ, రూపం కానీ, ఎత్తు కానీ, లావు కానీ, ముఖ కవళికలు కానీ వేరు వేరు ప్రాంతాలకు అనుగుణంగా వేరు వేరు రకాలుగా కొనసాగుతూ ఉన్నాయి. అదంతా సమాచారమే కదా. ఈ ప్రపంచం అనేది అనంతమైనటువంటి నాటక వేదిక. వేదిక శాశ్వతంగా ఉంటుంది, పాత్రలు మాత్రం మారుతూ ఉంటాయి. ప్రాణులకు పరిమితమైనటువంటి జీవిత కాలం ఉంటుంది. మానవుడు కూడా అందులో ఒక భాగమే. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రతి మానవుడు తన యొక్క పాత్రను సమర్థవంతంగా పోషించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ నాటక వేదిక నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. కానీ పాత్రలు మాత్రం మారుతూ ఉంటాయి. పాత పాత్రలు కనుమరుగవుతూ ఉంటాయి, నూతన పాత్రలు ఆవిష్కరించబడుతూ ఉంటాయి. ఆ విధంగా నిరంతరం కూడా వేదిక మీద నాటకం కొనసాగుతూనే ఉంటుంది. నాటకంలో అన్ని పాత్రలు ఒకే రకంగా ఉండవు కదా. అన్ని పాత్రలు ఒకే రకంగా ఉంటే నాటకం రక్తిగట్టదు కదా. అందువల్ల పాత్రలు భిన్నత్వంలో ఉంటాయి. భిన్నత్వంలో ఉన్నటువంటి పాత్రల ద్వారా ప్రదర్శించబడేటటువంటి నాటకమే రక్తిగడుతుంది. అటువంటి భిన్నత్వం అనేది ప్రకృతి సహజం, ప్రకృతి నియమం. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రతి వ్యక్తి కూడా సమాచారాన్ని సేకరిస్తూ, సమాచారాన్ని విడుదల చేస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా
గురువుగానే ఉంటాడు. సమాచారాన్ని అందించేటటువంటి ప్రతి వ్యక్తి గురువు అవుతాడు. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మానవ జీవన విధానాన్ని పరిశీలించండి. నాగరికత ఛాయలు పెరుగుతూ ఉండే కొలది మనుషులు సమాచారాన్ని సమాజానికి అనూహ్యమైనటువంటి మోతాదులు అందిస్తూ ఉన్నారు. కవులు కానీ, కళాకారులు కానీ, గాయకులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, సంఘ సంస్కర్తలు కానీ, మానవతావాదులు కానీ, నటులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతన్నలు కానీ, రైతు కూలీలు కానీ, ఈ విధంగా ప్రపంచమంతా అనూహ్యమైనటువంటి భిన్నత్వంలో ఉండి సమాచారం విపరీతంగా సమాజంలోనికి ప్రసరింపజేయబడుతూ ఉంటుంది. ఆ సమాచారం అంతా జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని అందించే ప్రతి వ్యక్తి గురువే. కాబట్టి గురువు ప్రత్యేకంగా ఎక్కడా లేడు. తల్లిదండ్రులు గురువులే, జీవిత భాగస్వామి గురువే, కుటుంబ సభ్యులంతా గురువులే, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురువే. ఎలా? ఒక వ్యక్తి చేయగలిగింది మరొక వ్యక్తి చేయడు కదా. వ్యక్తులు వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి సమాచారాన్ని అందిస్తూ ఉంటారు కదా. అంటే అందరి సమాచారం ఒకే రకంగా ఉండదు, అందరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు, అందరి ఆలోచన విధానం ఒకే రకంగా ఉండదు. అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. మారుతూ ఉన్నప్పుడు సమాచారం క్రొత్తదనంగా ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి ఆసక్తిగా దాన్ని స్వీకరిస్తూ ఉంటాడు, సేకరిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి అనుభూతిని కలిగిస్తాడు, మరొక వ్యక్తి అలజడిని కలిగిస్తాడు. అనుభూతిని కలిగించే వ్యక్తి ద్వారా సమాచారం వస్తుంది, అలజడిని కలిగించేటటువంటి వ్యక్తి ద్వారా కూడా సమాచారం వస్తుంది. కాబట్టి సమాచారం అనేది ఏదైనా ఎటువంటిదైనా క్రొత్త తరహాలో ఉంటుంది కాబట్టి మనిషి దానిని స్వీకరిస్తూనే ఉంటాడు. ఆ విధంగా సమాచారాన్ని అందించేటటువంటి ప్రతి వ్యక్తి గురువు అవుతాడు కదా. కాబట్టి సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అనూహ్యమైన మోతాదులో సమాచారం అందించబడుతూ ఉంది. ప్రత్యేకించి గత 50 సంవత్సరాలుగా సమాచార విప్లవం ద్వారా కేవలం 4 అంగుళాల సెల్ ఫోన్లోనే సమాచారం అంతటిని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది, స్వీకరించే అవకాశం ఉంటుంది. తరం మారే కొలది సమాచారపు మోతాదు పెరుగుతుంది. ఎందువలన? మానవుడు తన సృజనాత్మకతతో, కళాత్మకతతో, విజ్ఞానంతో క్రొత్తదనాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. పాతదనానికి విలువ తగ్గిపోతూ ఉంటుంది, క్రొత్తదనానికి విలువ పెరుగుతూ ఉంటుంది. నిన్న ఉన్న విధంగా ఈనాడు సమాజం లేదు, నేడు ఉన్న విధంగా రేపు సమాజం ఉండకపోవచ్చు. సమాజం మారుతూ ఉందంటే సమాచారం కూడా మారుతూ ఉన్నట్లే కదా. కాబట్టి ఈ విధంగా భిన్న మనస్తత్వాల కలయికతో కూడినటువంటి సమాజం నుండి మనిషి నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటాడు. అలాగే మంచి సమాచారం అందుతూ ఉంటుంది, చెడు సమాచారం కూడా అందుతూ ఉంటుంది. మంచి సమాచారం అందినప్పుడు మనిషి ఎంతో కొంత మేరకు అనుభూతిని పొందుతాడు. చెడు సమాచారం అందుతూ ఉంటే మనిషి తప్పనిసరిగా అలజడికి, అసంతృప్తికి లోనవుతాడు. కాబట్టి అంతరంగంలోనికి ప్రవేశించేటటువంటి సమాచారం అంతరంగానికి శక్తినివ్వాలి. కానీ అలజడిని కలిగించేటటువంటి సమాచారం ద్వారా అంతరంగం కలుషితమవుతుంది. గత 25,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మీరు జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే ఎటువంటి సమాచారం అందించబడుతుంది? చెడు సమాచారమే ఎక్కువగా అందించబడుతుంది.
అంతరంగంలోనికి చెడు సమాచారం ప్రవేశించిందంటే అంతరంగం పూర్తిగా కలుషితం అవుతుంది కదా. మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే అనుభూతిని కలిగించేటటువంటి సమాచారం కేవలం ఉపరితలంలో మాత్రమే ఉంటుంది. అలజడిని కలిగించేటటువంటి సమాచారం అంతరంగంలోనికి ప్రవేశించి అది బరువుగా భారంగా ఉండి లోతుగా నిక్షిప్తమవుతుంది. బరువుగా భారంగా లోతుగా నిక్షిప్తమైనటువంటి సమాచారం మొత్తం కూడా మనిషి యొక్క మూల నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది, బేసిక్ కాన్స్టిట్యూషన్ని దెబ్బతీస్తుంది, జీనుల యొక్క స్వభావాన్ని దెబ్బతీస్తుంది. సమాచారం పెరుగుతుందంటే మనోభారం కూడా పెరుగుతున్నట్లే కదా. అయితే అనుభూతిని కలిగించే సమాచారానికి అలజడిని కలిగించేటటువంటి సమాచారానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? అలజడిని కలిగించేటటువంటి సమాచారం మేధస్సులో లోతుగా రికార్డ్ అవుతుంది, మేధస్సుని కలుషితం చేస్తుంది. దాన్ని తొలగించుకోకపోతే అది తర్వాత తరానికి కూడా అందించబడుతుంది. కాబట్టి మానవుడు దశల వారీగా తరాలు మారే కొలది బలహీనపడటానికి మూల కారణం ఏంటి? ఆలోచించండి. సమాచారమే. మెదడు కలుషితమైందంటే, మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతిన్నాయంటే తదనుగుణంగా శరీర అవయవాలు కూడా సమూలంగా దెబ్బతింటాయి కదా. కాబట్టి మనిషి ఆరోగ్యాన్ని కోల్పోవటానికి, ఆయువు కుదించబడటానికి, అశాంతి పెరగటానికి, అసంతృప్తి పెరగటానికి మూల కారణం ఏంటి? అలజడి కలిగించేటటువంటి సమాచారమే. మానవ మేధస్సులో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే అది తన ప్రమేయం లేకుండానే చెడు వైపుకు తొందరగా ఆకర్షింపబడుతుంది. చెడు వైపుకు ఆకర్షింపబడ్డప్పుడు, చెడు సమాచారం లోపలకు ప్రవేశించినప్పుడు అది సున్నితమైనటువంటి మెదడు యొక్క కణజాలాన్ని కలుషితం చేస్తుంది. మెదడు కలుషితమైతే శరీర అవయవాలన్నీ కూడా బలహీనపడతాయి. కాబట్టి మానవుడు దశల వారీగా తరాలు మారే కొలది శారీరకంగా, మానసికంగా బలహీనపడటానికి మూల కారణం సమాచారమే కదా. మంచి సమాచారమైనా చెడు సమాచారమైనా అది బంధాలకే దారితీస్తుంది కదా. మంచి సమాచారం అయితే బంగారు సంఖ్యలు, చెడు సమాచారం అయితే ఇనుప సంఖ్యలు. మనిషిలో ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటంటే సమాచారం కోసం విపరీతంగా పరితపిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. దానినే జిజ్ఞాస అంటారు. అటువంటి వ్యక్తినే జిజ్ఞాసి అంటారు, జిజ్ఞాసువు అంటారు. ఆ జిజ్ఞాసి నిరంతరం కూడా సమాచార సేకరణ కోసం పరితపిస్తూ ఉంటాడు. అందున గత 50 సంవత్సరాలుగా సమాచార విప్లవం ద్వారా మీడియా అతి శక్తివంతంగా ఉన్నందువల్ల ప్రపంచంలో ఏ మూల ఎటువంటి చిన్న సంఘటన జరిగినా అది వెంటనే ప్రపంచమంతటికి ప్రసారం గావించబడుతుంది. అందున మంచి వార్తలు తొందరగా ప్రసారం గావించబడవు, చెడు వార్తలే ప్రసారం గావించబడతాయి. న్యూస్ అంటే ఏమిటి? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. NEWS న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అంటే 4 వైపుల నుండి అందించబడేటటువంటి సమాచారం అంతటిని వార్తలుగా పరిగణిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా కొద్ది నిమిషాల్లోనే ప్రపంచం అంతటికి విస్తరిస్తుంది. ఈ విధంగా మనిషి టన్నుల కొద్ది సమాచారాన్ని నిరంతరం సేకరిస్తూ ఉంటాడు.
ఈ సమాచారం అంతా మనిషిని తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. నాకు తెలిసినంత వరకు మనుషులు నేర్చుకునేటటువంటి విద్య అంతా కూడా సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచే విధంగా ఉంది కాబట్టి అంతరంగాలు పిన్న వయసులోనే కలుషితమవుతున్నాయి. అందువల్ల వాళ్ళంతా కూడా అటువంటి సమాచారం కోసమే పరితపిస్తూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు, స్వీకరిస్తూ ఉంటారు. అంటే అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి బాహ్య ప్రపంచంలో సమాచార సేకరణ జరుగుతుంది. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలుంటే బాహ్య ప్రపంచంలో మంచి సమాచారం కోసమే పరితపించడం జరుగుతుంది. అంతరంగంలో చెడు సంస్కారాలుంటే చెడు వైపుకే ఆకర్షింపబడుతూ ఉంటారు. కాబట్టి గురువు ఎక్కడున్నాడు? అంతరంగంలోనే ఉన్నాడు. అంతరంగంలో సంస్కారాలు ఒక రకంగా ఉండి గురువు మరొక రకమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే ఆ జ్ఞానం లోపలికి ప్రవేశించదు. మన అంతరంగ స్థితే అంతటికీ ప్రతిబింబిస్తుంది కదా. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు వేదాంతాన్ని బలవంతంగా చెవులో నొరిపోసినా అది లోపలికి ప్రవేశించదు కదా. అంతరంగం ఉత్తమంగా ఉండేటట్లయితే మనిషి ఉత్తమ సంస్కారాల వైపుకే ఆకర్షింపబడతాడు కదా. కానీ ప్రస్తుతం సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందరూ కూడా కృత్రిమమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారు. ఆర్థిక పరమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఏది చేయాలో అది చేయటం లేదు, ఏది చేయకూడదు అది చేస్తున్నారు. ఉండవలసిన విధంగా ఉండటం లేదు, ఉండకూడని విధంగా ఉంటున్నారు. తినవలసిన విధంగా తినడం లేదు, తినకూడని పదార్థాలను తింటున్నారు. ధర్మం పూర్తిగా అడుగంటిపోయింది, శీల సంపద హరించుకుపోయింది, నైతిక విలువలు దిగజారాయి. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? మనిషి భౌతికవాదపు మత్తును పెంచుకోవటం, బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలి అని పరితపించడం, ఆరాటపడటం. బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కోవటం అంటే నీరు లేని చోట నూతిని త్రవ్వడమే కదా, ఇసుక నుండి తైలాన్ని తీయటమే కదా. ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుక్కోవటం అంటే అది అజ్ఞానమే కదా. కాబట్టి మానవ మేధస్సు సున్నితంగా సూక్ష్మంగా తయారై చెడు వైపుకు ఆకర్షింపబడటం వల్ల ఆ చెడు లోతుగా నిక్షిప్తమై భద్రపరచబడి రికార్డ్ అయి ఉండి మూల నిర్మాణాన్ని దెబ్బతీసి తర్వాత తరానికి కూడా అటువంటి సమాచారమే అందించబడుతుంది. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించేటటువంటి సంస్కారాల్లో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఎందువలన? చెడు సమాచారం అనేది లోతుగా రికార్డ్ అవుతుంది, బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. అది కరిగిపోకపోతే బీజంలోనికి సమాచారం రూపంలో ప్రవేశిస్తుంది. ఆ విధంగా బీజం కలుషితం అవుతుంది, జీవితం కూడా అదే తరహాలో కొనసాగుతుంది. కాబట్టి సమాజం నుండి అనూహ్యమైనటువంటి సమాచారాన్ని మనం నిరంతరం పొందుతూ ఉన్నాం. కాబట్టి అటువంటి సమాచారాన్ని అందించేటటువంటి సమాజం అంతా మనకు గురువు అవుతుంది. అది మంచి సమాచారం కావచ్చు, చెడు సమాచారం కావచ్చు. కానీ జ్ఞానపరంగా ఎదిగేటట్లయితే ఆత్మజ్ఞానం వైపుకు మనసును మళ్లించగలిగితే అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. ఎలా? మంచి చెడు రెండు కూడా ఏకత్వం నుండి ఆవిర్భవించినవే. రెండు ద్వంద్వాలే,
పాక్షికాలే, అసంపూర్ణాలే, అన్యోన్యాశ్రయాలే. ప్రపంచంలో మనకు చెడు కనపడుతుందంటే ఆ చెడు మన అంతరంగ ప్రేరణ ద్వారానే కనిపిస్తుంది. మంచి కనిపిస్తుందంటే అందుకు మూల కారణం మన అంతరంగమే. కాబట్టి మనం బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, అంతరంగాన్ని సరి చేసుకోవాలి. అందుకు గురువు యొక్క మార్గదర్శకత అవసరమే కానీ ఆ గురువు కూడా బంధమే అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. గురువు తాత్కాలికంగా ప్రేరణను కలగజేస్తాడు తప్ప గురువుతో శాశ్వత బంధాన్ని కోరుకోకూడదు. గురువు శిష్యుడు ఇద్దరున్నారంటే అది ద్వైతం అవుతుంది. శిష్యుల్లోనే గురువుండి గురువులో శిష్యుడుంటే ఇద్దరు కలిసిపోతే అదే ఏకత్వం అవుతుంది, అదే పరిపూర్ణం అవుతుంది. కాబట్టి గురువుని శిష్యుడిని వేరు చేయకూడదు. శిష్యుడు అజ్ఞాని అనుకుంటూ గురువు జ్ఞాని అనుకుంటూ ఉంటే వారి మధ్య అంతరం ఏర్పడుతుంది. శిష్యుడిలో కూడా జ్ఞానం ఉంది, కాకపోతే ఆ జ్ఞానాన్ని శిష్యుడు గుర్తించలేకపోయాడు. మరి గురువు ఏం చేస్తాడు? ఆ జ్ఞానాన్ని తనంత తానుగా గుర్తించే విధంగా శిష్యుడికి మార్గదర్శకం చూపిస్తాడు. అంతరంగంలో జ్ఞానం లేకపోతే కదా, అంతరంగం అంతా జ్ఞానమయమే కదా. మనిషి కుంచుకుంటే, ప్రజ్ఞ పరిమితంగా ఉంటే, భౌతిక ప్రపంచం మొత్తం ఉంటే స్థూలమైన సమాచారాన్నే సేకరిస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటే మనిషి యొక్క ఆలోచన విధానం విశ్వవ్యాప్తమైతే ఆత్మకు సంబంధించిన జ్ఞానం సేకరించబడుతుంది. ఆత్మకు సంబంధించిన జ్ఞానం సేకరించబడిందంటే అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల మూట సమూలంగా దగ్ధమవుతుంది. కాబట్టి కీలకం ఎక్కడుంది? మన అంతరంగం ద్వారానే మనం జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. అందుకు గురువు యొక్క మార్గదర్శకత తప్పక అవసరమే. కానీ గురువుతో పొరపాటును కూడా శాశ్వత బంధాన్ని ఏర్పరచుకోకూడదు. గురువు తనకంటే ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగిందంటే శిష్యుడిలో ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. ఆత్మన్యూనతా భావం ఏర్పడిందంటే శిష్యుడు విశ్వవ్యాప్త భావనకు మళ్ళీ ప్రసక్తి లేదు. బంధాలు ఏవైనా ఎటువంటివైనా ప్రమాదకరమే. గురువు కూడా ఒక బంధమే, జ్ఞానం కూడా బంధమే, భగవంతుడు కూడా బంధమే. ఈ విషయాన్ని గురించి ఎవరికైతే శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ప్రపంచం అనేటటువంటి మత్తు నుండి బయటపడతారు. ఇవాళ అందరూ కూడా జ్ఞానం కోసం పరితపించడానికి మూల కారణం ఏంటంటే జ్ఞానం ద్వారా ఆనందం వస్తుంది అనుకుంటున్నారు. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారా ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు. బాహ్య ప్రపంచంలో ఆనందం ఉందనేటటువంటి భావంతో బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ బాహ్య ప్రపంచంలో ఆనందం లేదు కదా. సంతోషం ఉంది, అనుభూతి ఉంది, సుఖం ఉంది, సౌకర్యం ఉంది, విలాసం ఉంది, వినోదం ఉంది, శృంగారం ఉంది, కీర్తికాంక్ష ఉంది, గుర్తింపు కాంక్ష ఉంది. ఇవన్నీ కూడా ఆనందాన్ని హరించి వేసే అంశాలే కదా. కాబట్టి ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుక్కోవటం అంటే అది అజ్ఞానమే కదా. అజ్ఞానంలో జీవించే వ్యక్తి అంతరంగాన్ని శుద్ధి చేసుకునే అవకాశం లేదు కదా. అందువల్ల గురువు అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గురించి తెలియజేయాలి తప్ప బాహ్య ప్రపంచం వైపుకు శిష్యుడిని మళ్లించకూడదు. ఏ గురువు అయినా శిష్యుడిని బాహ్య ప్రపంచం వైపుకు మళ్లిస్తున్నాడంటే ఆ గురువు కూడా మాయలో ఉన్నట్లే. కాబట్టి మనిషి దేనికోసం పరితపిస్తున్నాడో, ఆరాటపడుతున్నాడో అదంతా కూడా అంతరంగంలోనే ఉంది. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. కాబట్టి ద్వంద్వాలను గురించి అవగాహన ఉంటే
మనిషి భౌతిక ప్రపంచంతో ఎటువంటి ఘర్షణ వైఖరిని అవలంబించడు. ఏ వ్యక్తి అయినా భౌతిక ప్రపంచంతో అందరి వ్యక్తులతో నిరంతరం ఘర్షణ పడుతున్నాడంటే అందుకు మూల కారణం జ్ఞానపరంగా పరిణతి చెందకపోవటమే, ద్వంద్వాలను గురించి అవగాహన లేకపోవటమే. చెడు అనేది ఎక్కడా లేదు, అది మనిషి తనంత తానుగా సృష్టించుకున్నదే. వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు, అది మనిషి తనంత తానుగా ఊహించుకునేదే. మాయ అనేది బలంగా ఉన్నప్పుడు సత్యదర్శనం కాదు. మాయను సమూలంగా ఛేదించగలిగితే, తొలగించగలిగితే సత్యదర్శనం అవుతుంది. సత్యదర్శనం అయ్యేంత వరకు మనిషి మాయతో నిరంతరం యుద్ధం చేస్తూ ఉండాల్సిందే. మాయను ఛేదించగలిగితే, మాయను అధిగమించగలిగితే, మాయను కరిగించగలిగితే, మాయకు అతీతంగా జీవించగలిగితే ఇక మనిషి జీవితం సమూలంగా స్వేచ్ఛ వైపుకు మళ్ళినట్లే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచంలో ఎక్కడ ఆనందం లేదు కదా. ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుక్కోవటం అంటే అంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి ఏముంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సమాచారం అనేది వాస్తవమా మాయా? మానవులు సేకరించే సమాచారం అంతా శాశ్వతమైంది కాదు, తాత్కాలికమైంది. నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. ఈనాడు మంచి అనుకున్నది రేపు చెడు కావచ్చు, ఈనాడు చెడు అనుకున్నది రేపు మంచి కావచ్చు. మంచిలో చెడు ఉంటుంది, చెడులో మంచి ఉంటుంది. బయటకు ఒకటి కనపడుతూ ఉంటుంది, లోపల మరొకటి దాగి ఉంటుంది. ఈ కీలకమైనటువంటి అంశాల గురించి అవగాహన కలిగేటట్లయితే మనిషి సమూలంగా విడుదలవుతాడు. దీనిని గురించి తెలియకుండా ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరే కదా. కాబట్టి సాధన అంటే చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోగలగటం. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే మనిషి పరిపూర్ణుడైనట్లే. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సమాచారం అవసరమా? సమాచారం అవసరం కానే కాదు, పైగా సమాచారం ప్రమాదకరం. సమాచారమే అవరోధం. అది ఏ సమాచారమైనా, ఎటువంటి సమాచారమైనా మనోభారమే. అందువల్ల ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉన్నంత కాలం మనిషి సమాచారం కోసం పరితపిస్తూనే ఉంటాడు. అటువంటి ఇంద్రియాలు చైతన్యవంతం కావటానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగమే. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు ప్రకోపించి మనిషిని బాహ్య ప్రపంచం వైపుకు రెచ్చగొడుతూ ఉంటాయి. ఇంద్రియాలు ఉద్రేకంగా ఉన్నాయంటే మనిషి కర్మల కోసం పరితపిస్తూ ఉంటాడు. కర్మలు చేసే కొలది అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. అనుభవాలు పెరిగే కొలది అంతరంగం కలుషితం అవుతూ ఉంటుంది. అనుభూతిని కలిగించేటటువంటి అంశాలు ఉపరితలంలో ఉంటాయి. అలజడిని కలిగించేటటువంటి అంశాలు లోతుగా నిక్షిప్తమవుతాయి. లోతుగా నిక్షిప్తమైనటువంటి అంశాలు మూల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. ఉపరితలంలో ఉన్నటువంటి అంశాలు ఆ జన్మకే పరిమితమవుతాయి. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించేటటువంటి ఆ సంచిత కర్మలలో ఎక్కువగా అలజడిని కలిగించే అంశాలే ఉంటాయి. ఆ విధంగా అలజడిని కలిగించేటటువంటి అంశాలతో జీవితం ప్రారంభమై మనిషి భౌతిక ప్రపంచపు మత్తులో ఇరుక్కొని సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నమై జీవన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండేటట్లయితే చెడు సమాచారం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంతరంగం పూర్తిగా కలుషితమవుతుంది.
జీవనయానం కుంటుపడుతుంది, జీవిత ప్రయాణం ఆగిపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆయువు కుదించబడుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి కూడా పెరుగుతుంది. కాబట్టి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం బాహ్య ప్రపంచంలో లేదు. బాహ్య ప్రపంచం నుండి మనం పొందాలి అనుకునేదంతా కూడా మన అహంకారానికి ఆహారమే. అహంకారం బలంగా ఉన్నప్పుడే మనిషి బాహ్య ప్రపంచం మీద పట్టు సాధించాలనుకుంటాడు. గుర్తింపు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఇదంతా మనిషిని అన్ని విధాలుగా బలహీనపరుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. గురువు ప్రత్యేకంగా ఎక్కడా లేడు. సమాజంలో ప్రతి వ్యక్తి గురువే. ఒక నటుని తీసుకోండి, ఒక కళాకారుని తీసుకోండి, ఒక గాయకుడిని తీసుకోండి, ఒక సాధకుడిని తీసుకోండి, ఒక తత్వవేత్తని తీసుకోండి, ఒక శాస్త్రవేత్తని తీసుకోండి, ఒక రాజకీయ నాయకుడిని తీసుకోండి. అందరూ వారి వారి జీవితానికి అనుగుణంగా కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాచారం అందిస్తూనే ఉంటారు. వారి వారి పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. చెడు అనేది లేకపోతే మంచికి గుర్తింపు లేదు కదా. చెడ్డవాడు లేకపోతే మంచివాడికి పని ఉండదు కదా. ఒకవైపు చెడు జరుగుతూనే ఉంటుంది, మరొక వైపు మంచికి పునర్నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. చెడు అనేది లేకపోతే మంచికి గుర్తింపు ఎక్కడిది? చెడ్డవాళ్ళు లేకపోతే మంచి వాళ్ళకు పని ఉండదు కదా. ఇదంతా పరిణామంలో ఒక భాగం. కానీ ఆ చెడు అనేది బాహ్య ప్రపంచంలో లేదు, మన అంతరంగంలోనే ఉంది. ఒక సంఘటనను 10 మంది చూసినప్పుడు 10 మంది ఒకే రకంగా స్పందించరు కదా. వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి స్పందన కలుగుతూ ఉంటుంది. కాబట్టి బాహ్య ప్రపంచం నుండి సమాచారాన్ని సేకరించడం అంటే అది వాస్తవం కాదు. మన అంతరంగమే సమాచారం కోసం బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు పెడుతూ ఉంటుంది. మనిషిని రెచ్చగొడుతూ ఉంటుంది, ఆరాట పెడుతూ ఉంటుంది. అందుకే మనిషి ఏదో కావాలి కావాలి కావాలనే భావంతో పరుగు పందెం కొనసాగిస్తున్నాడు. భౌతిక సంపద కూడా అంతే, భౌతిక పరమైన అభివృద్ధి కూడా అంతే. ముందు సూక్ష్మ రూపంలో అది చిత్రీకరించబడుతుంది, స్థూల రూపంలో అది నిర్మించబడుతుంది. ముందు ప్లాన్ ఏర్పడుతుంది, తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ ప్లాన్కు మూలం ఏమిటి? మేధస్సే కదా. కాబట్టి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలే స్థూల ప్రపంచంలో అమలు జరుగుతూ ఉంటాయి. మనుషులు గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ విధంగా మాయా వలయంలో చిక్కుకున్నారు. మనోక్షేత్రాన్ని కలుషితం చేసుకున్నారు, మనోభారాన్ని పెంచుకున్నారు, మెదడును పూర్తిగా నిర్వీర్యం చేశారు. పుట్టుకతోటి భయంకరమైనటువంటి రుగ్మతలతో జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ విధంగా నరక కోపంలో జీవిస్తున్నారు, నరక యాతనను అనుభవిస్తున్నారు. స్వర్గం నరకలు ఎక్కడా లేవు, అవి అంతరంగంలోనే ఉన్నాయి. ఉత్తమ సంస్కారాలతో జీవితం కొనసాగేటట్లయితే అది స్వర్గం అవుతుంది. చెడు సంస్కారాలతో జీవితం కొనసాగేటట్లయితే అది నరకం అవుతుంది. కాబట్టి నరకం ఎక్కడుంది? లోపలే ఉంది. స్వర్గం ఎక్కడుంది? అది కూడా లోపలే ఉంది. మన అంతరంగాన్ని బట్టే జీవితం కొనసాగుతుంది. ఆధ్యాత్మిక రహస్యం అంతా ఇక్కడే ఉంది. అజ్ఞాని ప్రపంచాన్ని సరిచేయాలి అనుకుంటాడు, జ్ఞాని తన అంతరంగాన్ని సరిచేసుకుంటాడు. అంతరంగాన్ని సరిచేసుకోవటం చాలా సులభం, బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అందుకే విస్తృతంగా ప్రచారం చేసి జీవితాంతం శ్రమించినటువంటి వ్యక్తులకి శ్రమ మాత్రం మిగులుతుంది, కానీ ఫలితం లభించడం లేదు.
ఎంతోమంది ఎన్నో రకాల విఫల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రపంచంలో మార్పు రాకపోవటానికి మూల కారణం ఏంటి? మనిషి అంతరంగాన్ని సరి చేసుకోవటం లేదు, బాహ్య ప్రపంచాన్ని సరిచేయాలనుకుంటున్నాడు. అనంతమైనటువంటి ప్రపంచాన్ని అల్పమైనటువంటి జీవితంతో సరిచేయటం సాధ్యమవుతుందా?